కొన్ని కాంబినేషన్లు క్రేజీగా వెరైటీగా అనిపించిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది బ్రో. ఎస్, అలాంటి వాటిలో ఈ గీ ప్రాన్ మసాలా రోస్ట్ అనేది కూడా ఒకటి. వినడానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం అంతకు మించి. హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఇందాక వీడియోలో చూపించినట్లు ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ప్రాన్స్ గీ రోస్ట్ మసాలా. అదేనండి, మన తెలుగులో అయితే నేతి రొయ్యల మసాలా. రీసెంట్ టైమ్స్ లో చెన్నై వెళ్ళినప్పుడు ఒకనొక రెస్టారెంట్ లో ఈ గీ ప్రాన్ రోస్ట్ మసాలా అయితే టేస్ట్ చేశాను. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. రెస్టారెంట్ లో మేనేజర్ ని రిక్వెస్ట్ చేసి చెఫ్ ని వెళ్ళాడు, కనుక్కొని మరి ఆ రెసిపీ అయితే నేర్చుకున్నానండి. ఆ రెసిపీ ఈ రోజు మన ఛానల్లో నేనైతే కుక్ చేసి మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియోలోనే ఇచ్చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఏటి రొయ్యల్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ, పెరుగు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పెరుగు, నిమ్మకాయ ఎందుకు చెప్పానంటే నీచు వాసన పోతుంది కాబట్టి. అలా శుభ్రపరుచుకున్న రొయ్యలకి కాస్త ఉప్పు, పసుపు తగిలించి నిమ్మకాయ కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం. ఉప్పు, పసుపు, నిమ్మకాయ రొయ్యలకి పూర్తిగా పట్టేలా కలుపుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన ప్రాన్స్ గీ రోస్ట్ మసాలాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, చూసుకోండి. 1 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర కావాల్సి ఉంటుందండి. దాంతోపాటు కాస్త గసగసాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు. ఇక్కడ నేను నీట్గా ఇచ్చేసాను, మీరు చదువుకోండి. ధనియాలతో పాటు ఒక 4 నుంచి 5 బాదం పప్పులు, కాస్త వేరుశనగ పప్పు కూడా తీసుకుందాం. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇక దాంతోపాటు జీడిపప్పు ఖచ్చితంగా కావాల్సిందే, ఎందుకంటే అరోమా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లో మెయిన్ గా ఈ కాశ్మీరీ చిల్లీ ఎండుమిర్చి తీసుకోండి. అలాగే గుంటూరు మిర్చి కూడా కావాలి. దాంతోపాటు శుభ్రమైన ఆవు నెయ్యి. ఇప్పుడు ఈ మసాలాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టుకుందామండి. దాంతో పాటు ఈ కాశ్మీరీ చిల్లీ అండ్ ఎండుమిర్చి వీటన్నిటిలోనూ వేడి నీటిని పోసి ఒక 1/2 గంట సేపు నానబెట్టుకుందాం. నేను వేడి నీటిని ఎందుకు సజెస్ట్ చేశానంటే ఈ ఎండుమిర్చి, కాశ్మీరీ చిల్లీ, చింతపండు త్వరగా నానిపోవడమే కాకుండా మనకి మసాలా కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట మిక్సర్ పట్టుకునేటప్పుడు. మంచి టెక్నిక్ చెప్పాను కదా. ఇక ఇప్పుడు ఈ చింతపండులోనే పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేసుకొని వేడి నీటిని పోసి నానబెట్టుకుందాం. ఈ పప్పులన్నీ వేయడం వల్ల మన గ్రేవీ చాలా టేస్టీగా, థిక్ గా, అరోమాటిక్ గా వస్తుందన్నమాట. ఈ సీక్రెట్ రెసిపీ చెప్పేటప్పుడు మన తమిళ తంబి చాలా ఇబ్బంది పడిపోయాడు. అయ్యయ్యో సీక్రెట్ చెప్పేస్తున్నానే అని. మనం వదులుతామా? మ్యాటర్ మొత్తం ఇట్టే పట్టేశాం. ఇక ఇందాక చూపించిన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా పొడి కొట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే ఈ గుంటూరు మిర్చి, కాశ్మీరీ చిల్లీ, ఇందాక చూపించిన చింతపండు, బాదం పప్పు, జీడిపప్పులు ఇవన్నీ కూడా అలాగే వేసేసుకొని ఒక మెత్తటి పేస్ట్ గా ప్రిపేర్ చేసేసుకుందాం. ఆ పేస్ట్ ఎలా ఉండాలి అంటే అలా ఉండాలన్నమాట. చూసారా మసాలా పేస్ట్ ఎంత థిక్ గా, ఎంత అరోమాటిక్ గా ఉందో. ఇక ఇప్పుడైతే మనం మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చక్కటి కడాయి పెట్టేసుకుందాం. దాంట్లో ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. చలికాలం కదా, నెయ్యి గడ్డ కట్టేసిందండి. 2 స్పూన్లు కాస్త 4 స్పూన్లు అయింది. ఏం పర్లేదు, టేస్ట్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం. నెయ్యి కాగంగానే అందులో కాసిన్ని తాలింపు గింజలు వేసుకొని దాంతోపాటు ఈ రొయ్యల్ని కూడా వేసేసుకొని చక్కగా రొయ్యలన్నీ పింక్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. స్టవ్ లో మంట మీడియం లోనే ఉండాలండోయ్, హైలో పెట్టేసుకునేరు, అడుగంటిపోతాయి. అలా రొయ్యల్లోనే నీరు ప్రొడ్యూస్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని చక్కగా వేడి చేసుకుందామండి. ఒక 3 నుండి 4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా, మనం ఒక్క చుక్క నీళ్లు పోయలేదు, కానీ ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయిందో. ఇప్పుడైతే ఈ రొయ్యలన్నీ కూడా ఈ వాటర్ లోనే కంప్లీట్ గా బాయిల్ అయిపోయేలా మనం చూసుకోవాలన్నమాట. వావ్, చూస్తుంటేనే పింక్ కలర్ టర్న్ అయిపోతుంది కదా. అలా రొయ్యల్లో నుంచి ప్రొడ్యూస్ అయిన నీరు సగానికి పైగా ఎగిరిపోయిన తర్వాత రొయ్యల్ని చక్కగా సపరేట్ చేసి పెట్టుకుందాం. కాస్త ఓపిక పట్టండి, గరిటె మరీ చిన్నదైపోయింది కాబట్టి ఎన్నిసార్లు తీసినా కొన్ని రొయ్యలు మాత్రమే వస్తున్నాయి. రొయ్యలన్నీ సపరేట్ చేశాక ఆ నెయ్యిలోనే తాలింపు గింజలు వేసుకుందాము. దాంతోపాటు ఫ్రెష్ కరివేపాకు వేసుకుందామండి. ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల కర్రీ చాలా అరోమాటిక్ గా అనిపిస్తుంది.
ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఆయిల్ తగ్గినట్టు అనిపించింది కదా, మనం ఎంతైనా ఘీ రోస్ట్ మసాలా చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఎంత పోసుకుంటే అంత మంచిది. వేసిన ఆవాలు జీలకర్రతో పాటు కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది కంప్లీట్ గా ఈ ఘీలో వేసేసుకొని చక్కగా కలుపుతూ చాలా ఓపికగా గీకుతూ అడుగంటకుండా ఒక 20 నుండి 25 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఏగిపోయేలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తంగా పచ్చివాసన పోయేంత వరకు, నేను ఇందాక చెప్పాను కదా, కాస్త ఓపిక చేసుకొని ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్లు గీకుతూ చుట్టుపక్కల కలయబెడుతూ మసాలా ఎక్కడ అడుగంటకుండా మాడకుండా ఒక 20 నుండి 25 నిమిషాలు వేయించుకోవాలి. ఈ టైంలో మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకొని పాత్ర కడగంగా ఈ మసాలా నీళ్ళు వస్తాయి కదా, ఈ మసాలా నీళ్లు కూడా ఇందులో వేసి చక్కగా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇంత ప్రయాస పడేది మీకోసమేనండి, ఒక మంచి రెసిపీ మీకు చేసి చూపించాలని నాకు అనిపించింది కదా. ఇప్పుడైతే టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అదే మసాలాని చక్కగా కలుపుకోవాలన్నమాట. అలా ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే మసాలా అంతా చక్కగా వేగిపోయి ఘీ మొత్తం అంటే నెయ్యి మొత్తం పైన తేలిపోయింది. సో ఈ టైంలో మనము 1 స్పూన్ నుండి 2 స్పూన్ల మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం. మనం ఇందాక వేసిన మిర్చియే సరిపోతుంది. ఒకవేళ కారం తగ్గింది అని అనిపిస్తే ఖచ్చితంగా మిరప్పొడి యాడ్ చేసుకోండి. టేస్ట్ విషయంలో నో కాంప్రమైజ్. ఇక ఈ టైంలో మనం దోరగా ముందుగానే వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఈ మసాలాలో వేసేసి మసాలా రొయ్యలకి పూర్తిగా పట్టేలా చక్కగా మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేడి చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన కర్రీ థిక్గానే కాకుండా చాలా టేస్టీగా వస్తుంది అండ్ టెక్స్చర్ కూడా అద్భుతంగా ఉంటుందండి. వాటర్ తగ్గింది అని అనిపిస్తే ఖచ్చితంగా కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. మొహమాట పడి యాడ్ చేసుకోకుండా ఉంటే కర్రీ అడుగంటిపోతుంది. అప్పుడు టేస్ట్ కాస్త హుష్కాకి. ఇక మన 25 నిమిషాలు అయిపోయాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం కదా, వరే వాహ్, గుమగుమలతో ఇల్లంతా నిండిపోయింది. ఎంతో అరోమాటిక్ గా టేస్టీగా చాలా ఎమ్మిలిషియస్ గా అనిపించిందండి. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అలా కాస్త కలుపుకుందాము. ఎంత టేస్టీగా అద్భుతంగా వచ్చిందంటే రెసిపీ మాత్రం నేను చెప్పలేనండి. చూడ్డానికి మాత్రం చాలా టెంప్టింగ్ గా నోట్లో నీళ్లు ఊరించేలా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఘీ ప్రాన్ రోస్ట్ మసాలా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టైంలో మనం కర్రీని అయితే సపరేట్ చేసుకుందాం. ఇంకో బౌల్లోకి ప్రవేశపెడుతున్నాం చెన్నై స్పెషల్ ప్రాన్స్ ఘీ రోస్ట్ మసాలా. ఎవరైనా సరే ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ అయితే అనాల్సిందే వరే వాహ్ వాట్ రెసిపీ అని. ఇక వేడి వేడిగా పొగలు చిమ్ముతున్న ఈ ప్రాన్ ఘీ రోస్ట్ మసాలాను చూస్తుంటే నేనైతే ఆగలేకపోతున్నా. తెగ ఆకలి దంచేస్తుంది. ఇక ప్లేట్ తీసుకొని రెడీ అయిపోదాం. ఖచ్చితంగా భోజనం చేసి రివ్యూ అయితే చెప్పాల్సిందే కదా. నేను చేసిన రెసిపీ కాబట్టి అద్భుతంగా వచ్చింది, అమోఘంగా వచ్చిందని గొప్పలు చెప్పడం కాదండి. ఖచ్చితంగా నేను చెప్పిన పరిమాణంలో కొలతలతో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగాలేకపోతే ఖచ్చితంగా నన్ను తిట్టండి. ఈ ఎంజే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టేస్ట్ కూడా అంతే డెలిషియస్ గా ఉంటుంది. ఇక భోజనం చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పేస్తాను, వినండి. అలా గ్రేవీని కాస్త కలిపి ఓ మంచి రొయ్య ముక్క తగిలించి ముద్ద బిగించి నోట్లో పెడితే ఉంది. ఆహా, అద్భుతంగా అమోఘంగా అదిరిపోయిందండి రుచి మాత్రం. ఇప్పుడైతే ఉట్టి రొయ్య ముక్కను ఒక్కసారి ట్రై చేద్దాం. అబ్బా, వెన్న పూసలా కరిగిపోయింది. ప్రాన్ ఘీ రోస్ట్ మసాలానా మజాకా.